పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, ప్రశ్నించే గొంతు ఎందుకు మోగబోయిందో తెలియదు. నెలకంట 50 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇస్తుందంట ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు 50 కోట్లు నీకు ఇస్తాను, నేను ఏం చేసుకున్నా నువ్వు ప్రశ్నించుకో అన్నారంట. అందుకే నోరు మోగబోయిందంట. ఇది పవన్ కళ్యాణ్ నోరు, ప్రశ్నించే నోరు, ఆ గొంతు నువ్వు మోగపోవటానికి కారణం నెలకి 50 కోట్లంట. దువ్వాడ శ్రీనివాస్ నీ దువ్వెన్న తీసుకుని యూట్యూబ్లో రీల్స్ చేసుకో, నీకెందుకే రాజకీయాలు? ప్యాకేజ్ గురించి మాట్లాడతాడు. వైసీపీ నాయకులు ఎవరికైనా చెప్తున్నా, ప్యాకేజ్ అనే మాట్లాడే ఏ ఎదవకైనా చెప్తున్నా, మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే కనుక, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోళ్ళైతే ఆధారాలతో మాట్లాడండి. నిరాధారంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఉండి ఏ రోజన్నా మీరు ఒక ఆధారం చూపించగలిగారా? సన్నాసులు, సిగ్గులేని ఎదవలు మాట్లాడే మాటలు మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టడం కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు ఏ ఒక్క వైసీపీ నాయకుడికి లేదని తెలియజేస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వరదల సమయంలో 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని తెలియజేస్తున్నాను. ఆయన కాళ్ళ కడిగి ఆ నీళ్లు తల చల్లుకుంటేనే మీ పాపాలు పోతాయని చెప్పి వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాను. నీకు 60 సంవత్సరాలు వచ్చింది, నీకు సిగ్గుందా? పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డ ఉందా, నీకు సిగ్గుందా అని నేను అడుగుతున్నా. పెళ్ళిడికి వచ్చిన ఆడబిడ్డను ఇంట్లో పెట్టుకుని ఒక వేశ్య మహిళను తీసుకుని నీకు నచ్చినట్టుగా బజార్లో అమ్మడి తిప్పుకుంటూ యూట్యూబ్ రీల్స్ చేసే ఎదవ్వి. మీ నాయకుడిని అనాలి, నిన్ననేం బుద్ధి ఉంది? నీలాంటి ఎదవని శాసన మండలికి పంపించారు. నువ్వు ఎదవని తెలిసిన తర్వాత కూడా నిన్ను సస్పెండ్ చేయలేదంటే మీ నాయకుడు ఎంత గొప్పవాడో ఆయన ఆత్మ పరిశీలనకి వదిలేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు చేసే యూట్యూబ్ రీల్స్ ఏంటయ్యా సన్నాసి? ఇలాంటి ఎదవని ఇంకొకసారి తిరుమల కొండ మీదకి రాకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ చైర్మన్ గారిదని నేను తెలియజేస్తున్నాను. మా టీవీలో కూడా పక్కన పెట్టేశారంటారు. గత ప్రభుత్వంలో నువ్వు చేసింది ఏంటి? ఈ టీవీని రానిచ్చావా? టీవీ పైన రానిచ్చావా? ఏబిఎన్ రానిచ్చారా? ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఎవరు టీవీలో రానిట్లా ఇక్కడ చూడండి ఏ టీవీలు ఉన్నాయో. నీ సాక్షి కూడా ఇదిగో. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు దువ్వాడ శ్రీనివాస్. నీకు నచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆయన శాసనసభ సాక్షిగా చెప్పాడు, నేను ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నానని చెప్పాడు. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెలకి 50 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నాను అన్నాడు. నువ్వు నిరూపించాలి. నిరూపించిన ఎడల శాసన మండలి చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి నీ మీద కేసు వేయటం కూడా జరుగుతుందని నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి కూటమి ప్రభుత్వం గురించి కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ అవాకులు చవాకులు పేలితే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనివని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇంకొకసారి నువ్వు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని దువ్వాడ శ్రీనివాస్కి హెచ్చరిస్తూ, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇక నీకు ఎక్కడ తిరిగే అర్హత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరగనివని చెప్పి హెచ్చరిస్తూ, మిస్టర్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గురించి విమర్శిస్తూ మాట్లాడారు. మీరు ఆయన గురించి మీరు మాట్లాడేంత స్థాయి కాదు. ముఖ్యంగా నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నారు. మీరు ఓకే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు కౌన్సిల్లో మీరు మాట్లాడండి, ఆధారాలు అంటే చూపించండి. ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో 100/100 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు కూడా గెలిచారు. ప్రజా ఆదరణ ఉన్నట్టుగా నిరూపించబడింది. మరి మీరు ప్రత్యేకంగా మీరు ఆయన గురించి అనేక రకమైన విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఎలా ఉన్నాయంటే 50 కోట్ల రూపాయలు నెలలా లంచం రూపంలో వస్తాయని చెప్తున్నారు. మీరు సభ్య సమాజం తలదించుకునేలాగా మీరు మాట్లాడారు. మిస్టర్ దువ్వాడ, నిన్ను దున్నేస్తారు వీర మహిళలు, జన సైనికులు. కనుసైగ చేస్తే శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్న సముద్రంలో మిమ్మల్ని పడేస్తారు. ఎందుకంటే మీ యొక్క పరిస్థితి గత సంవత్సరం నుండి కూడా ఎన్నికలైన దగ్గర నుండి మీ యొక్క పరిస్థితి, అనేక రకాల కార్యక్రమాలు ప్రజలు ప్రతి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయాలు లేని వాళ్ళు కూడా ప్రతిరోజు వింతగా చూస్తున్నారు మీ కార్యక్రమాల గురించి. ఎలాంటి వింత అంటే నిజంగా ఏ రాజకీయ నాయకుడు కూడా
ఈ విధమైన ప్రవర్తన ఎక్కడా లేదు. అటువంటి ప్రవర్తనతో మీరు తిరుపతి రోజు కనిపిస్తున్నారు, హైదరాబాద్లో చీరల వ్యాపారం మీదే అంటున్నారు, షూటింగ్లు తీస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ అంటే ఏంటి, మీరు ఎమ్మెల్సీ అంటే ప్రజాసేవ చేయడానికి ఎమ్మెల్సీ మీరు. అంతేగాని మీరు చేసే కళలు, మీరు చేసే వేషాలు, మీ శ్రీకాకుళం జిల్లాలో ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్, ఇక నుంచైనా చెప్తున్నాను మీకు, ఇవాళ మీరు మాట్లాడిన మాటలు మంచి పద్ధతి కాదు. బలమైన జన సైనికులు ఉన్నారు, పార్టీకి వీర మహిళలు ఉన్నారు. ఇవాళ మేము తలుచుకుంటే మిమ్మల్ని రోడ్డు మీద కూడా తిరగనేమో, కానీ అలా మేము రౌడిజంగా మాట్లాడే పద్ధతి మాది కాదు. మాది ఒక క్రమశిక్షణ పార్టీ. ఎందుకు మాట్లాడుతున్నామంటే మరీ మెత్తగా ఉంటే పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు. మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పి మీలాంటి నాయకులు నేను తెలియజేస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు చెప్పండి, ఆధారం నిరూపించండి. అనవసరంగా మాట్లాడితే మరొక్కసారి పరిగెత్తించి కొడతారు మిమ్మల్ని. జాగ్రత్త, మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. ఏమీ తెలుసో అసలు వీడు ఎవడు అసలుకి? మా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకో అని చెప్పేంత అర్హత వీడికి ఉందా? ఈ తప్పుడు ఎదవకి, లుచ్చ ఎదవకి, నీచెప్పు ఎదవకి వీడు మా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అంటే గుడివాడ అమర్నాథ్ లేడు, అంబటి రాంబాబు మాట్లాడట్లేదు, రోజా మాట్లాడట్లేదు, వీడొక్కడు దొరికాడు. ఈ పిచ్చేదవ ఎగుసిపోతున్నాడు. పడారికి కింద పడే రోజు దగ్గరలో ఉన్నాయి, కింద పడితే 2 కాలు ఇరిగితే హాయిగా హాస్పిటల్ చేరి తర్వాత అమ్మ అయ్యా అని అడుక్కుంటాడు. ఎందుకంటే ఎవరో ఉన్నారు కదా, ఆవిడ మొత్తం ఆస్తి రాసుకుందట కదా, మొత్తం పట్టుకుపోద్ది. తర్వాత అమ్మ అయ్యా అని అడుక్కు తింటాడు. ఏదో అంత నిత్య దరిద్రుడు ఈ దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడుగాడు వాడేదో చంద్రబాబు నాయుడు ఇంట్లో దూరి, లేకపోతే అక్కడ రహస్య కెమెరా పెట్టి వీడు ఆపరేట్ చేసి, వీడేదో స్పై లాగా వీడు చూసినట్టు ప్రతి నెల 50 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం లేదు. నెలకి 50 కోట్లు తీసుకున్నాడు కనుక పవన్ కళ్యాణ్ పరిపాలించకుండా, ప్రశ్నించకుండా కామ్గా ఉంటున్నాడు, అందుకే ఉంటున్నాడు అని మాట్లాడుతున్నాడు. అది నోరా తాటిమట్ట దరిద్రుడా? ఎరా నికృష్ట పెదవా? పవన్ కళ్యాణ్ గారిని కొనే నా కొడుకు ఉన్నాడా ప్రపంచంలో? ఎవడన్నా చెప్పరా దొంగ నా కొడక? ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారిని కొనే నా కొడుకు ఉన్నాడా? ఉంటే చెప్పు నాకు. ఆయన్ని ఎవరన్నా ఏమన్నా సాధించగలరంటే ప్రేమతోటి, ఆప్యాయతోటి, కష్టపడి పని చేస్తే ఆయన ప్రేమను చూరగొంటారు, అప్పుడు ఆయన మనసును దోచుకుంటారు. అంతేగాని నీలాంటి లఫుట వేదవులు, లంగా వేదవులు ఏం మాట్లాడతావరా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుంటారా? నాలిక దుర్మార్గుడా. పవన్ కళ్యాణ్ గారు రోజుకి ఒక్కరోజు నటిస్తే 3 కోట్లు. ఎన్ని సినిమాలైనా రెడీగా ఉన్నారు నిర్మాతలు ఇవ్వడానికి ఆఫరు. అంటే ఇప్పుడు రోజు 3 కోట్లు అంటే నెలకు 90 కోట్లు వచ్చి ఆదాయం వదులుకొని ప్రజలకు సేవ చేయాలని చేస్తూ మొన్న కొన్ని ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు ఇచ్చాడు. అలా ఎంతోమందికి తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మేసి, లేదా నిర్మాతలు అప్పు చేసి బాబు నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తాం మీకని చెప్పి అప్పు చేసి ఈ యొక్క దానాలు చేస్తున్నారు. అంత గొప్ప వ్యక్తిని పట్టుకుని చంద్రబాబు నాయుడు డబ్బులు తీసుకుని అంటావా? అసలు ఏం మనిషిరా అసలు నువ్వు? అసలు మీరంతా అంతే నిష్ఠ దరిద్రులు. వైసీపీ అంటేనే ఒక డకోట, నీచాతి నీచ. వాళ్ళకి అంతే ఏముందిలే, సిగ్గుసారం ఉంది ఎదోళ్ళకి. సొంత తల్లి గారి విజయం గారినే షర్మిల పొట్టలేదని మా సోషల్ మీడియా పెట్టిన అంత నీచాతి నీచులు వాళ్ళు. ఇంకేం అంతకని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అంతే వాళ్ళ బతుకు అంతే. కుక్క కన్నా పిచ్చి కుక్క కన్నా, గజ్జి కుక్క కన్నా, పంది కన్నా ఆ పాల్గాడు అంటుంటాడు అప్పుడప్పుడు వీళ్ళంతా పందులని. మీరు పందుల కన్నా హీనమైన వ్యక్తులని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ రీల్స్ చేసుకునే ఒక వ్యక్తి ఈరోజు ఆకాశమంత ఎత్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూశాడు. వాటికి సరైన జవాబులు ఇవ్వాలని తిరుపతి నుంచి మా జనసేన నాయకులందరూ కూడా నిర్ణయించారు. ఈరోజు కొంతమంది పదవి తీసుకుంటే వాళ్ళకి అలంకారం, కానీ ఆ ఉప ముఖ్యమంత్రి పదవికే అలంకారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాం.
శ్రీనివాస్, శృంగారాల శ్రీనివాస్, ఆయన డబ్బే సంపాదించాలనుకుంటే ఆయన సినిమా రంగమే ఆయనకి, కానీ తనకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకొచ్చాడు. మళ్ళా ఇంకొక మాట చెప్పావు, మా జగనన్న సభలకు తోలితే వచ్చే జనాలు కాదు, అందరికీ తెలుసు జగనన్న సభలు ఎలా పెట్టారు, ఏంటి, జనాలు ఎలా వచ్చారని. పవన్ కళ్యాణ్ గారు వస్తే సముద్రం ఈనిందా, చీమల పుట్ట పగిలిందా అన్నట్టు 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్న ఆయన వెంట ప్రజలు ఎలా వచ్చారో ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అదే మీ వైఎస్ఆర్సీపీ యొక్క మీటింగ్లు ఎలా పెట్టారో ప్రజలందరికీ తెలుసు.